ఉన్నాయి సార్. నేనైతే ఏం డిలీట్ చేయలేదు ఇప్పటి వరకు. నా డేటా మొత్తం అలాగే ఉంది. ఓకే. నా దగ్గర ఎవరికి కాల్ చేశాను, ఏంటి, ఎంతసేపు మాట్లాడాను అనేది కూడా ఉంది సార్. ఓకే. సో నేను సార్ వాళ్ళు ఏం చెప్పారంటే, నేను ఒరే నువ్వు బయటికి వెళ్ళావు, వాడు బయటికి వెళ్ళినాడు కదా, తర్వాత ఎన్ని వెహికల్స్ వచ్చాయి వాటి నెంబర్ నోట్ చేయండి అన్నాడు. మేమేమైందంటే నేను సీసీలో ఓపెన్ చేసి ఎన్ని వెహికల్ పోయినాయి, దాని పేరు, అదే నెంబర్ ప్లేటు, అదే వెహికల్ ఏది అనేది నోట్ చేసాం సార్. టైము అదంతా నోట్ చేసి సార్కి ఇచ్చాము, ఎస్ఐ సార్కి. ఓకే. ఆ టోల్ ప్లాజా దాటి లోపలికి ఎన్ని వెహికల్స్ వెళ్ళాయి, ఎన్ని బయటకు వచ్చాయనే డీటెయిల్స్ ఇచ్చారు అనేది. అదే మేము నైట్ సర్చ్ ఆపరేషన్ అయిపోయిన తర్వాత సీసీలు మొదలు పెట్టాము. అది చూసి మొత్తం నోట్ చేసాము ఎన్ని వెహికల్స్ పోయింది, ఎన్ని వచ్చాయి. సో అవి నియర్లీ చాలా ఉన్నాయి సార్, 72 అలా ఏమో ఉన్నాయి సార్. ఓకే. అలా ఉంటే చూసాము, సార్కి లిస్ట్ ఇచ్చేసాను. లిస్ట్ ఇచ్చేసరికి అది ఎంత అయిపోయేసరికి ప్రాసెస్ 5:45, 5:15 సార్. అంటే అప్పటికే కొంచెం తెల్లవారిపోయింది. తెల్లవారుదాన్ని నేను వీళ్ళు కానిస్టేబుల్ సార్ ఇంకా అప్పటికే పడుకో అంటే నేను లేపాను. సార్ రండి సార్ వెళ్ళిపోదాం, లైటింగ్ కనిపిస్తుంది అంటే సరే పదా అనేసి ఇంకా లేసాము. ఎస్ఐ సార్ కూడా అక్కడే జీప్ లోనే పడుకున్నాం సార్. ఆయన కూడా లేపేసి ఇంకా మళ్ళీ సర్చ్ పోయినాం సార్. సర్చ్ ఆపరేషన్కి వెళ్తే సార్ ఏం చేశాడు, 2 టీమ్స్ డివైడ్ చేశాడు. నేను, ఎస్ఐ సార్, ఇంకో కానిస్టేబుల్ ఒక సైడ్ వెళ్ళాం సార్. మా పెదనాన్న కొడుకు, వేరే అన్న, అదే నాతో పాటు వచ్చిన అన్న, ఇంకొక కానిస్టేబుల్ గారు ఒక సైడ్కి వెళ్ళారు. తర్వాత వీళ్ళు మా అన్నోళ్ళు కానిస్టేబుల్ ఒక సైడ్కి వెళ్తే వాళ్ళకు వేరే టెంపుల్ ఏదైతే ఉందో ఆ టెంపుల్ బ్యాక్ సైడ్ శివం కనపడింది. ఓకే. శివం కనపడతానే అక్కడ కానిస్టేబుల్ గారు ఎస్ఐ ఫోన్ చేశారు. ఎస్ఐ గారు ఫోన్ చేస్తానే ఏదో బాడీ కనిపించింది అంటారా అంటానే మేము ఆయనతో పాటు ఎస్ఐ సార్తో పాటు వెళ్ళాం సార్. వెళ్ళిన తర్వాత అక్కడ బాడీ కనపడింది సార్. అది సార్ జరిగింది. ఓకే. అక్కడికి వెళ్ళేటప్పటికి ఎలా ఉంది సార్? అక్కడికి వెళ్ళేసరికి చెప్పులు గట్టు పైన ఉన్నాయి సార్. అమ్మాయి బాడీ చూసి పొదలలో ఉంది సార్. పైన టాప్ ఏం లేదు సార్, జస్ట్ ప్యాంట్ ఒక్కటే ఉంది, పైన టాప్ అయితే ఏం లేదు సార్, మొత్తం బాడీ కనిపిస్తుంది. సో మేము చూసాము, ఇంకా వెంటనే సరే ఇక్కడ ఎవరు ఉండదు, మీరు మొత్తం దూరంగా నాకు బాడీ టచ్ చేయకుండా అంత దూరం పోండి అన్నారు. సో దూరం వెళ్ళాము. తర్వాత డిఎస్పీ సార్ వాళ్ళు వచ్చారు, ఫారెన్సిక్ వాళ్ళు అంతా డాగ్స్ పై చెక్ చేస్తున్నారు. చెక్ చేసుకునేసి బాడీని తీసుకొచ్చి పోస్ట్ మార్టం తెచ్చేసి. మాకు తెలిసిన సమాచారం ప్రకారం మీకు మీ చెల్లితో చాలా అటాచ్మెంట్ ఉంది, మీ చెల్లంటే మీకు చాలా ఇష్టం అని తెలిసింది. అదే సమయంలో ఇంకొన్ని అనుమానాలు ఏమొచ్చాయంటే, మీరు మీ చెల్లి గురించి వెతికే సమయంలో మీరు వద్దు అంటున్న అబ్బాయితో వెళ్ళింది అని కోపం వచ్చి అమ్మాయిని కొట్టడంతో చనిపోయింది, దీంతో అక్కడ వదిలేసి వచ్చారు అనే వార్త వచ్చింది. దాన్ని మేము నమ్మలేకపోయాం దాన్ని, అందుకే మీకు కాల్ చేసి అడుగుతున్నాను. నాకు నిజంగా ఆ మాటలు ఏంటంటే, నాకు ఎలా ఉందంటే, ఏందిరా నేను నా చెల్లెల్ని ఎత్తుకొని పోయేసి నేనే ఆ దాంట్లో ఇరుక్కున్నా అని నాకు బాధ వేస్తుంది సార్. మా ఇంట్లో వాళ్ళు మేమైతే ఏంద్ర మాకు కర్మ, మేము అమ్మాయిని పోగొట్టుకునేసి మేము బాధపడుతుంటే తిరిగి అదే కేసు మా మీదకి చుట్టుకుంటుంది అనేసి మేము బాధపడుతున్నాం సార్. నిజంగా మీరు అంటే కొన్ని అనుమానాలు అటు ఇటు వస్తుంటాయి. మీరు చెప్తున్నాను సార్, గవర్నమెంట్ కి ఏదైనా, నా పోలీస్ వారికి నా మీద ఏదైనా అనుమానం ఉందంటే నేను ఫుల్ గా వాళ్ళకి కోఆపరేట్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను సార్. ఓకే. అదే మీపై వచ్చిన అనుమానాలని జనాలకి అవన్నీ నిజం చెప్పాలనే ఉద్దేశంతోనే నేరుగా మీకు కాల్ చేసాం. మీరు కూడా అందుబాటులోకి వచ్చి వాస్తవాలు చెప్పారు. కొందరు ఏం చెప్తున్నారంటే పరువు దావా కింద పరువు హత్య కేసు అనేసి అంటున్నారు సార్. పరువు హత్య కేసు అయితే నా ఓన్ సిస్టర్ సార్, నా ఓన్ సిస్టర్ లవ్ మ్యారేజ్ సార్ చేసుకుంది. ఇంట్లో నుంచి మిడ్ నైట్ వెళ్ళిపోయి లవ్ మ్యారేజ్ చేసుకుంది సార్. అలా చేసుకుంటే నా చెల్లెల్ని కూడా నేను చేసుకోవాలి కదండి సార్. మరి ఎవరు చేసి ఉంటారంటారు సురేంద్ర గారు? ఎవరు ఇంత దుర్మార్గానికి పాల్పడి ఉండుంటారంటారు? అది ఎవరు చేస్తున్నారనేసి వాళ్ళు పోలీసు వాళ్ళ ద్వారానే మనకు తెలియాలి సార్. ఆ ఇన్వెస్టిగేషన్ లో ఏం తెలితే అదే సార్. ఓకే. మీకు అంత ఇష్టమైన అమ్మాయిని, ఆ చెల్లిని అలా చూసినప్పుడు ఏంటి, నిన్నటి నుంచి వెతుకుతూ ఉన్నారు కానీ ఆమె అలా చనిపోయిందని తెలిసిన తర్వాత ఏమనిపించింది మీకు? లోకేషే చంపేశాడు అని అనిపించిందా? ఆ క్షణంలో మీకు ఏమనిపించింది? నేను బాడీ చూసిన తర్వాత యాక్చువల్లీ ఏంటంటే
మేము నైట్ చూసిన కెమెరాలో ఎన్నో అవుట్ ఉంది సార్. అంటే అతను వెళ్ళేటప్పుడు ఇద్దరు వెళ్ళాడు, బయటకు వచ్చేటప్పుడు ఒకడే వెళ్ళాడు సార్. సో ఆ కెమెరా చూసాము నైట్. తర్వాత తెల్లవారిన తర్వాత బాడీ దొరికింది సార్. బాడీ దొరికిన తర్వాత నేను ఆ పొజిషన్ లో చూసేసి ఖచ్చితంగా ఇది వాడి పని అయి ఉంటుంది అనేసి మేము ధృవీకరించుకున్నాం సార్ మేమే. అంటే ఎందుకు ధృవీకరించుకున్నారు? అతను వెళ్ళిపోయాడుగా మరి 10:30 అంటే వాడికి రిక్రియేట్ చేయడానికి కడపకి వెళ్ళని చెప్తున్నాడు కదా. అంటే బైక్ పైన వెనక్కి వెళ్ళిపోయి మళ్ళీ ఏదో వెహికల్లో వచ్చి ఉంటాడేమో అని మీ అనుమానమా? ఏది సార్? బైక్ పైన వెనక్కి వెళ్ళిపోయి మళ్ళీ ఏదో రూట్లో వేరే వెహికల్లో బైక్ పై కాకుండా వచ్చి ఉంటాడేమో అని మీ అనుమానమా? అలా ఏం లేదు సార్. వాడు బైక్ కాబట్టి వాడు అంత ఫాస్ట్ గా వెళ్ళిపోయినాడు సార్. అంటే వెళ్ళిపోయిన మనిషి మళ్ళీ వెనక్కి వచ్చి ఉంటాడేమో అని మీరు అనుకున్నారా? వాడు వెనక్కి వచ్చినట్టయితే అక్కడ సీసీ కెమెరాలో ఉండాలి కదా సార్. ఒకవేళ మరి లోకేషే కనుక ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటే 10 గంటలకే వెనక్కి తిరిగి వచ్చేసాడుగా. ఈ డే టైం అంతా మీరు వెతికారు కదా టెంపుల్ ఈ ప్లేస్లు అన్నీ కూడా, అక్కడ ఎలాంటి ఆనవాళ్ళు దొరకలేదుగా. డే టైమ్ లో అక్కడ నేను ఎంటర్ అయ్యేసరికి ఆల్రెడీ వాడు ఎగ్జిట్ అయినాడు. సో కాబట్టి నేను ఏంటంటే లోపలికి వెళ్ళేసాను, జస్ట్ రఫ్ గా అడిగేసి వచ్చాను. ఎందుకంటే లోకేష్ వాళ్ళ మామ నాకు కడపలో ఉన్నాడు అని చెప్తున్నాడు కదా. సో నేను కడప మీద కొంచెం పెట్టుకున్నాను సార్, ఖచ్చితంగా కడపకే పోయింటాడు అనేసి. అది సార్. సో మీరు మళ్ళీ గండిపేటకి వెళ్ళి వెతకండి అక్కడని మీరు ఎవరిని పంపించలేదా ఈ టైంలో? నేను ఎవరిని పంపించలేదు సార్. నేను ఎవరిని పంపించలేదు. ఒక మా ఫ్రెండ్ హెల్ప్ అడిగాను సార్, వాళ్ళది అక్కడ మైలవరం పక్కనే. అరే ఇలా మా చెల్లె కనుకుంటే ఫోటో పెట్టన్నాడు సార్. అంతే, ఫోటో పెట్టాను సార్ అంతే. ఓకే. పోలీసులు అక్కడికి వచ్చిన తర్వాత మీరు అందరూ వెళ్ళిన తర్వాత బాడీ కనిపించింది కదా, ఆ తర్వాత ఏం జరిగింది? క్లూస్ టీమ్ డాగ్ స్క్వాడ్ వచ్చి ఆ డాగ్ స్క్వాడ్ డాగ్ ఎటైనా వెళ్ళిందా? అక్కడ ఎటువంటి అనుమానాలు వ్యక్తం అయ్యాయి? యాక్చువల్గా డాగ్ స్క్వాడ్ వచ్చేసరికి నన్ను డిఎస్పీ గారు ఒక రిసార్ట్ ఉంటే అక్కడికి రండి మీరు అనేసి రాజా కైని ఇవన్నీ వేస్తాడు సార్. నేను ఒకవేళ నేను గాంజా సిగరెట్ మందు రాజా కైని ఇవన్నీ వేస్తాడు సార్. ఒకవేళ నేను చెప్పేది నా అబద్ధం అయితే మీరు ఒకసారి విలేజ్ కూడా వచ్చి ఆ అబ్బాయి బ్యాక్గ్రౌండ్ అనేది ఒకసారి కనుక్కోండి. ఖచ్చితంగా. అతని స్నేహితులు ఏంటి? అతని స్నేహితుల డీటెయిల్స్ డేటా ఏమైనా ఉందా మీ దగ్గర? వాళ్ళు ఎలాంటి వాళ్ళు, ఎవరెవరు అతని స్నేహితులు, వాళ్ళు ఎలాంటి వాళ్ళు అనేది ఏమైనా ఉందా మీ దగ్గర? ఒక అబ్బాయి మా ఊరు పక్కన సోమవారిపల్లి అనేసి ఉంది సార్. మా ఊరు నుంచి ఒక అబ్బాయి వచ్చాడు వీడి కోసం. ఆ రోజు మేము చెప్పాం కదా టెంపుల్ కి వెళ్తుంటే నైట్ వీడు 3 వేసుకొని వచ్చాడు అనేసి బైక్ లో. అప్పుడు వాళ్ళలో వీడు ఒకడు ఉన్నాడు సార్. వాళ్ళలో వీడు ఒకడు ఉన్నాడు. ఓకే ఓకే. వీడు ఒకడు. నిన్న గండిపేటకు వెళ్ళినప్పుడు వాళ్ళు ఎక్కడున్నారు? ఆ డేటా ఏమైనా ఉందా? మీరు ఏమైనా ఎంక్వైరీ చేశారా? మన దగ్గర లేదు సార్. ఓకే. మనం చెప్పాము ఇంకా మీకు ఎవరన్నా అంటే ఇదే సార్ వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరెవరు నాకు చెప్పండి, వాళ్ళ ఫ్రెండ్స్ పేర్లు ఇచ్చామంట. ఓకే. ప్రస్తుతం లోకేష్ అయితే పోలీసుల అదుపులోనే ఉన్నాడు, రైట్? పోలీసు అదుపులోనే ఉన్నాడు సార్. రైట్ అండి. సురేంద్ర గారు, మీరు మీపై కూడా అంటే చెల్లెల్ని కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్నాను, మాపై ఇలాంటి ఆరోపణలు రావడం బాధ కలిగిస్తోందని అంటూ ఉన్నారు. సో సాయంత్రం పోలీసులు ప్రెస్ మీట్ పెట్టి విషయాలు చెప్పే అవకాశం ఉంది ఈ మరణానికి కారణం ఏంటి అని. సో ప్రస్తుతం అన్నకు ఎటువంటి సంబంధము లేదు అని అన్న చెప్తున్నాడు. పోలీసులు కూడా యాంగిల్లో విచారించలేదు అని. కానీ కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. అందుకే ఆ విషయాన్ని ప్రపంచానికి చూపించడం కోసమనే మీరు ఎక్కడికైనా వెళ్ళారా, నిజంగా మీపై వస్తున్న ఆరోపణలు ఏంటి అనేది మీకు కాల్ చేస్తాం. నేను ఎక్కడికి వెళ్ళలేదు. ఈవెన్ నేను నా డేటా అనేది ఏమి నా దాంట్లో డిలీట్ కూడా చేయలేదు. ప్రతిదీ ఉంది సార్. ఈవెన్ నేను ఆ రోజు వాట్సాప్ మెసేజెస్ కానీ ఎవ్రీథింగ్ కాల్స్ కానీ మొత్తం ఉన్నాయి సార్. సిస్టర్ నో ప్రాబ్లం. ఓకే రైట్ సార్. పోలీసు వాళ్ళు ఇన్ కేసు నన్ను విచారణకు పిలిచినా కూడా నేను వచ్చేదానికి సిద్ధంగా ఉన్నాను. వాళ్ళకి పూర్తిగా సహకరిస్తాను. ఏం ప్రాబ్లం లేదు. ఓకే. ఇంతవరకు అయితే మిమ్మల్ని అడగలేదు పోలీసు వాళ్ళు? ఇప్పటి వరకు అయితే ఏం అడగలేదు సార్. నేను ఇంటి దగ్గర ఉన్నాను సార్. ఓకే. మీ ఇంటర్మీడియట్